समाज पार्टी जिंदाबाद जिंदाबाद समाज पार्टी जिंदाबाद जिंदाबाद न्यायाधिकारी नायकत्వం साजिदाम सर्वाई बापन आशयाలను साजिदाम साजिदाम अमर रहे सरदार सर्वाई बापन अमर रहे अमर रहे సాధిద్దాం సర్వై పాపన్న గారి ఆలోచన విధానం సాధిద్దాం సాధిద్దాం రహే సర్వై పాపన్న గౌడు అమర రహే అమర రహే బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని పురస్కరించుకొని రుద్రేంగి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయాన్ని అమలు చేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారు గోల్కొండ కోటను జయించి 7 నెలల పాటు గోల్కొండ కోటను పరిపాలించినటువంటి బహుజన చక్రవర్తి. ఆయన పోరాట స్ఫూర్తిని బహుజన సమాజ్ పార్టీ ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయాలను సాధించాలనే లక్ష్యంతోనే బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు సామాజిక న్యాయం అనే ప్రచారం చేసుకుంటూ సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటారు తప్ప ఏ పార్టీ కూడా సామాజిక న్యాయం కోసం పనిచేయడం లేదు. కేవలం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని ఈ విధంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయం చేస్తున్నాం, బీసీ ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం చేస్తున్నాం అని చెప్తూ అధికారం మాత్రం కేవలం ఒక సామాజిక వర్గం మాత్రమే గుప్పిట్లో పెట్టుకొని పరిపాలిస్తున్నది. ఒకవేళ నిజంగా మీ పార్టీలు సామాజిక న్యాయం చేస్తున్నాయనుకుంటే సర్వాయి పాపన్న గారి ఆశయాలను మీరు కొనసాగిస్తున్నట్టయితే ఒక బీసీ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే ఇక్కడనేటువంటి మీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ముఖ్యమంత్రిని చేసి మీ సామాజిక న్యాయం అనే ఆ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అందుకని బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని అమలు చేసే పార్టీగా గుర్తిస్తూ అందరికీ సర్వాయి పాపన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకల్లో జరపడం జరిగింది. అదేవిధంగా సర్వాయి పాపన్న గారు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క సమాజానికి ఆయన న్యాయపూరితంగా అప్పుడున్న మొఘల్ సామ్రాజ్యాన్ని కూల్చడమే కాకుండా యుద్ధం చేసి మనకు ఒక రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నతులని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఒక మామూలుగా గౌడ కులస్తులో పుట్టినప్పటికీ సకల జాతులకు న్యాయం జరగాలని అందరికీ సమానంగా న్యాయం చేసినటువంటి గొప్ప మహోన్నతులని కొనియాడుతూ ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ప్రత్యేకంగా జయభీం తెలుపుతూ ముగిస్తుంది. రుద్రంగి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఏ కులాలైతే కుల వృత్తుల మీద ఆధారపడ్డదో ఆ కుల వృత్తులనే కాక భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ
బహుజన పాలకులుగా మారాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి గొప్ప మహోన్నతమూర్తి సర్వై పాపన్న గౌడ్ గారు. అలాగే ఈ దేశంలో ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీల పరిపాలనను భారత రాజ్యాంగం కొనసాగిస్తుంది. సర్వజన సుఖాయ సర్వజన హితాయ అని చెప్పినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి సుఖమైన జీవితాలను గడపాలని చెప్పి కోరుకుంటున్నటువంటి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే ఈ దేశంలో సమభాగాలుగా పంచుకున్నటువంటి విధానాన్ని కొనసాగిస్తుందని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పాలన రెడ్డి రావులది కాదు, బహుజనులదని, ఈ బహుజనులే ఈ దేశం పాలకులుగా మారాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మనందరికీ జై భీమ్, జై భారత్.